చెప్పు, నిన్నలోనే కూర్చుంటావా? గతాన్నే తలుచుకొని కుమిలిపోయి అక్కడక్కడే గందరగోళం అవుతావా? నువ్వు ఆత్మీయతలో దిగజారినా, భక్తిలో పడిపోయినా, నేను అంటున్నాను, ఓడిపోవటం తప్పు కాదు, కానీ ఓటమిలోనే కూర్చుండిపోవటం తప్పు. పడిపోవటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, పడ్డ దగ్గరే కూర్చోవటం తప్పు. మరేం చేయాలి? పడ్డవాడు తిరిగి లేవాలి. ఓడిపోయినవాడు ఏం చేయాలి? దేవుని శక్తి పొందుకొని, దేవుని పాదాలు పట్టుకొని తిరిగి, దెబ్బ తిన్నోడు ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని కొంచెం తేరుకొని తిరిగి దెబ్బ కొట్టాలి. కొడితే ఈసారి శత్రువుకి చుక్కలు కనపడాలి, పట్టపగలే. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం కలవాలి, ఈ విషయాలు స్వతంత్రించుకుంటారు.